హాయ్ సఖీ ఫ్యామిలీ. బాంబే చట్నీ లేదా శనగపిండి చట్నీ ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలన్నది చూద్దాం రండి. ఇప్పుడైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. అలాగే పోపులు తీసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి పక్కన పెట్టుకుని, అలాగే ఇంకో ప్లేట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తురుమండి ఇవన్నీ నేను ముందుగానే రెడీ చేసుకున్నాను. మీరు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి. ఎక్కువ వేగిపోనివ్వకూడదండి, మాడిపోతాయి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ వేగేదాకా కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. అస్సలు ఉండలు ఉండకూడదు. ఉండలు కింద కడితే చట్నీ బాగోదండి. అందుకని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయింది చూసారా. ఈ విధంగా వేగిన తర్వాత అల్లం తురుము ఉంది కదండి, అల్లం తురుము వేసుకొని, ఇది ఎక్కువ వేయించక్కలేదు. అల్లం తురుము కొంచెం పచ్చిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, 4 కప్పులు అయితే వాటర్ పోసుకోవాలి. అంటే వంతుకి 4 వంతులు. ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది చట్నీ. చిక్కగా అస్సలు అయితే ఉండకూడదు. అందుకని 4 వంతులు అయితే వాటర్ పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడైతే ఈ మనం కలుపుకునే శనగపిండిలో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో అయితే కొంచెం సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరగనివ్వాలండి. ఈ విధంగా బాగా మరిగేటప్పుడు మాత్రమే శనగపిండి వేయాలి. మరగకుండా వేస్తే చట్నీ అస్సలు బాగోదు. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం బాగా మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు శనగపిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కలుపుకుండా ఉంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ స్లోగా పోసుకుంటూ ఉండాలి. అంతేనండి, చాలా సింపుల్, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిజంగా మా ఇంట్లో చాలా ఇష్టం శనగపిండి చట్నీ అంటే. ఇదిగోండి, ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి అందులో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. ఇది ఇడ్లీ చట్నీలా కాకుండా ఇడ్లీ సాంబార్ టైప్లో ఇడ్లీ శనగపిండి చట్నీ అండి, లేదా ఇడ్లీ బొంబే చట్నీ, మీరు ఏ విధంగా పిలుచుకున్నా పర్వాలేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసుకుని ఇడ్లీతో పాటు మీరు టేస్ట్ చూడండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా నచ్చుతుంది మీకు. కొద్దిగా అయితే లెమన్ జ్యూస్ వేసి కలుపుకోవాలి. వేడి మీద అయితే వేయకూడదు, అందుకని కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే పైన కొద్దిగా కొత్తిమీర వేస్తానండి. ఫైనల్ టచ్ ఎప్పుడైనా సరే ఏది వండుకున్నా మనం ఫైనల్గా ఏం వేస్తాం చెప్పండి? కొత్తిమీర, డెకరేషన్ కోసం, టేస్ట్ కోసం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ ఇడ్లీ ఎప్పుడు ప్లేట్లో పెట్టుకుని తినకూడదు. ఇలాగ బౌల్లో పెట్టుకుని ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ అందులో వేసుకొని ఇప్పుడైతే సాంబార్ పోసుకున్నట్టు పోసుకోవాలండి. చట్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా, ఈ విధంగా మనం ఇడ్లీ కన్నా కూడా చట్నీ ఎక్కువ తింటామండి, అంత బాగుంటుంది అన్నమాట. చూసారా, సూపర్ అంటే సూపర్ అండి, నూరూరిపోతుంది నిజంగా. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.